హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 15. అరే, నాకు మా ఆయన మీద బోలెడు లవ్ వచ్చేసింది కిల్లర్. అందుకే ఆయనకు నచ్చింది ఇచ్చేద్దాం అని విశ్వని కవ్వించింది సుహ. అంతే, నెక్స్ట్ మినిట్ పాప డాన్ బాబు ఒడిలో సెటిల్ అయ్యింది. ఓయ్, నువ్వు అలా లాగితే నా నడుము ఉంటుందా పోతుందా అని అరిచింది సుహ. దానికేం కాదు కానీ నాకు నచ్చేసింది, ఇచ్చేసేయ్, ఆమె వెయిటింగ్ అని ఆమె ముక్కు మీద ముద్దు పెట్టాడు విశ్వ. నువ్వు తీసుకోవా? విశ్వ సుహా కళ్ళల్లోకే చూస్తూ ఆమెపై అతడికి ఉన్న ఎనలేని ప్రేమని మరోమారు తనకి పరిచయం చేశాడు. ఆమెకి మామూలుగానే ఊపిరి ఆడనివ్వడు అతడు. ఆమె అంత ప్రేమగా ఇష్టంగా అతడికి ఆహ్వానం పలికితే ఇంకా ఆగుతాడా బాబు? ఆ రోజు ప్రతిసారి కన్నా ఇంకో మెట్టు ఎక్కువే అతడి ప్రేమని ఆమె శరీరంపై చూపించాడు విశ్వ. అతడు ఇస్తున్న కానుకలను ఇష్టంగా భరిస్తూ, తిరిగి ఆమె కూడా అతడిపై ఆమెకి ఉన్న ప్రేమని తెలియజేస్తూ అతడు ఇస్తున్న బహుమానాలని ఇష్టంగా స్వీకరిస్తుంది. విరహం విరబూసిన వేళ అతడి కౌగిలి చెరసాలలో ఆమె నడుము బందీ అయ్యింది. వెచ్చని ఇరుశ్వాసల చలిమంటలో వారి ఇరువురి స్వచ్ఛమైన ప్రేమయుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ ప్రేమయుద్ధం ఆగడానికి సుమారు ఇంకో రోజు ఉదయం రానే వచ్చింది. చలి అలసిపోయిన రూపాన్ని అతడి కంటి నిండా చూసుకుంటూ ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకొని లవ్ యూ మై ఏంజెల్ అని ఆమెని అతడి ఎదపై పడుకోబెట్టుకొని అతడు కూడా నిద్రపోయాడు. ఇక ఆ రోజు ఇద్దరూ నిద్రలేచేసరికి మధ్యాహ్నం అవుతుంది. ముందుగా నిద్రలేచిన విశ్వ, బేబీ 1 అవుతుందిరా, టైం లే, మార్నింగ్ నుండి ఏమీ తినలేదు నువ్వు అన్నాడు సుహ చెంప పైన తడుతూ. నిద్ర వస్తుంది కిల్లర్ అంది సుహ. ఆహా, తినేసి మళ్ళీ పడుకో అన్నాడు విశ్వ. ప్లీజ్ కిల్లర్, ఇంకా కాసేపు పడుకుంటాను అనే ఆమె మాట నోట్లో ఉండగానే ఆమెని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు విశ్వ. ఓయ్ కిల్లర్, ఏం చేస్తున్నావు అంది సుహ ఇంకా నిద్రమత్తు వదలక. చెప్తా పద అని ఆమెని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి స్టూల్పై కూర్చోబెట్టి బ్రష్పై పేస్ట్ వేసి ఇచ్చాడు. కానివ్వు బేబీ అన్నాడు విశ్వ. ఇక నువ్వు బ్యాడ్ కిల్లర్వి విశ్వ అంది ఉక్రోషంగా, తన నిద్ర చెడగొట్టాడు అని. సుహా మాటలకి ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు విశ్వ. అతడి పనులకి మురిసిపోతూనే రాత్రి ఒంటికి అయిన గాయాలని తడుముకుంటూ అతడిని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకొని బయటికి వచ్చింది సుహ. లైట్ పింక్ కలర్ వర్క్ శారీ కట్టుకొని కొంగు 1 స్టెప్ వేసి హెయిర్ లీవ్ చేసింది. విశ్వ ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు తను రెడీ అయ్యి ఉంది. విశ్వ వాష్రూమ్లో నుండి వస్తూ తల తుడుచుకుంటూ సుహాని చూసి, హా బేబీ అంటూ అతడి గుండెపై చేయి వేసుకొని, రోజు రోజుకి నన్ను కిల్ చేసేస్తున్నావు కదరా అన్నాడు. నువ్వెన్ని చెప్పినా ఇప్పుడు నేను వినను, కానీ కిందికి వెళ్తున్నా, నువ్వురా అని సుహ కిందికి వెళ్ళింది ఫాస్ట్గా. మళ్ళీ అక్కడే ఉంటే తనని వదలడు అని. ఇద్దరు మార్నింగ్ టిఫిన్ చేయకపోవడంతో డైరెక్ట్గా లంచ్ చేసి కూర్చున్నారు. విశ్వ ఫోన్లో ఏదో సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఇక ఏమీ తోచని సుహ విశ్వ భుజం మీద తలవాల్చి కిల్లర్ అని పిలిచింది మెల్లిగా. హా బేబీ, ఏంట్రా అన్నాడు విశ్వ. నాకు బోర్ కొడుతుంది కిల్లర్ అంది సుహ. ఎందుకు బేబీ అని అడిగాడు విశ్వ. ఏముంది, డైలీ తినడం, పడుకోవడం, టీవీ చూడడం, ఇదే అవుతుంది. ఇక్కడ నాతో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు అంది సుహ. విశ్వ అతడి ఫోన్ పక్కన పెట్టేసి సుహాని దగ్గరికి తీసుకుంటూ, నేనున్నాను కదరా నీకు అన్నాడు. నువ్వు మార్నింగ్ ఎప్పుడో వెళ్తే నైట్ వస్తున్నావు, మరి అంతసేపు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇక్కడ చుట్టూ అంటూ గార్డ్స్ని చూపిస్తూ, ఈ బండ వెదవలు తప్ప ఎవ్వరూ లేరు. ఆ లేడీ మేట్స్ ఎప్పుడూ వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. ఇక నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు చెప్పు అంది సుహ. ఒంటరిగా ఫీల్ అవుతున్నావా అని అడిగాడు విశ్వ. చాలా అంది సుహ. ఓకే బేబీ, నేను ఈ రోజు నుండి ఇంటికి త్వరగా రావడానికి ట్రై చేస్తానురా, అర్థం చేసుకో బేబీ అన్నాడు విశ్వ. సరేలే వెళ్ళు అంది సుహ. ఓకే బేబీ, నేను ఈ రోజు నుండి ఇంటికి త్వరగా రావడానికి ట్రై చేస్తానురా, అర్థం చేసుకో బేబీ అన్నాడు విశ్వ. సరేలే వెళ్ళు
అంది సుహ. ఓకే మై ఏంజెల్, అలగకురా, నువ్వు అలిగితే బాగుండదు. నా బేబీ ఎప్పుడూ స్మైల్ చేస్తూ హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను కూడా హ్యాపీగా ఉంటాను అన్నాడు విశ్వ. సరే కిల్లర్, నేను బాగానే ఉన్నానులే, నువ్వు వెళ్ళిరా అని విశ్వతో పాటు కార్ దగ్గరికి నడిచింది సుహ అతడి చేయి పట్టుకొని. కార్ దగ్గరికి వచ్చాక విశ్వ సుహ వైపు తిరిగి, బాయ్ రా, నేను త్వరగా రావడానికి ట్రై చేస్తాను, నువ్వు ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకో, ఓకేనా అన్నాడు. త్వరగా రా కిల్లర్, నాకు బెంగగా ఉంది అని విశ్వని హత్తుకుంది సుహ. ట్రై చేస్తాను బేబీ అని విశ్వ కూడా సుహాని తిరిగి హత్తుకొని ఆమె నుదిటిన ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక ఆమె మళ్ళీ డైలీ రొటీన్లో పడింది. అలా విశ్వ సుహ పెళ్ళి జరిగి ఇప్పటికే 3 నెలలు అవుతుంది. ఇంట్లో సుహ ఒక్కతే అవడంతో తను చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంది. విశ్వాకి కూడా ఆ మ్యాటర్ అర్థమయ్యే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు విశ్వ లేని టైంలో ప్రణవ్ సుహాని కలవడానికి వచ్చాడు. సుహ కిచెన్లో ఉండి తనకి నచ్చిన డిష్ ప్రిపేర్ చేసుకునే పనిలో ఉంది, ఏం తోచక. అప్పుడే మెయిడ్ వచ్చి, మేడం, విశ్వ సార్ వాళ్ళ తమ్ముడు ప్రణవ్ సార్ వచ్చారు అని చెప్పింది సుహాకి. అవునా, ఓకే, నేను చూస్తాను, నువ్వు ఇది కొంచెం చూడవా అని చెప్పి సుహ హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లోకి వెళ్ళింది. సోఫాలో కూర్చున్న ప్రణవ్ సుహ వస్తుంటే ఆమెనే తీక్షంగా చూస్తూ ఉన్నాడు. అతడిని చూసి సుహ చిన్నగా నవ్వి, హాయ్ ప్రణవ్ అంది. ముందు ఆమె పలకరించడంతో, నేను మీకు తెలుసా అని అడిగాడు ప్రణవ్. హా, మీ అన్నయ్య చెప్పారు ప్రణవ్ నీ గురించి అని చెప్పింది సుహ. ఓ హాయ్ సుహ అన్నాడు ప్రణవ్ నవ్వుతూ. ఆమెను సుహ అని ప్రణవ్ పిలవడం సుహాకి నచ్చలేదు. ఎందుకో అలా ఒక విశ్వ పిలిస్తేనే తనకి నచ్చుతుంది. సుహ రియాక్ట్ అవ్వకపోవడంతో, మీరు నాకంటే చిన్నవారే, అందుకే సుహ అని పిలిచాను అని కవర్ చేశాడు ప్రణవ్. అయితే సుహావి అని పిలవండి ప్రణవ్, అలా మీ అన్నయ్య పిలిస్తేనే నాకు నచ్చుతుంది అని డైరెక్ట్గా చెప్పింది సుహ. హో అలాగే అని అన్నయ్య లేడా ఇంట్లో అని అడిగాడు ప్రణవ్. ఆహా లేరు ప్రణవ్, ఆఫీస్కి వెళ్ళారు, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు అని బయట కార్ సౌండ్ వినిపించడంతో అదిగో వచ్చేసినట్టున్నాడు అని హ్యాపీగా స్మైల్ చేస్తూ గుమ్మం వరకు వెళ్ళింది సుహ. విశ్వ ఇంట్లోకి వస్తూ అతడికి సుహ ఎదురు రావడంతో విశ్వ ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చేసి తనని హత్తుకుని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని, మిస్ యూ బేబీ అన్నాడు. మిస్ యూ టూ మై కిల్లర్ అని అతడికి దూరం జరిగి, ఓయ్ కిల్లర్, మీ తమ్ముడు వచ్చాడు అని చెప్పింది సుహ. ప్రణవ్నా అని అడిగాడు విశ్వ. హా అవును అతడే అని చెప్పింది సుహ. ఓకే పద అని విశ్వ సుహ భుజం చుట్టూ చేయి వేసి తనని తీసుకొని హాల్లోకి వెళ్ళాడు విశ్వ. వాళ్ళిద్దరినీ అలా చూసి, హాయ్ అన్నయ్య అన్నాడు ప్రణవ్. హాయ్ ప్రణవ్ అని అతడికి ఎదురుగా కూర్చున్నాడు విశ్వ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను అంది సుహ. బేబీ, నీకు చాలాసార్లు చెప్పాను ఆ పనులన్నీ చేయడానికి మెయిడ్స్ ఉన్నారని, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవా అన్నాడు విశ్వ కాస్త సీరియస్గానే. అన్నింటికీ కోపమే మీకు, ఇప్పుడు నేనేం అరిగిపోను, కిచెన్లోకి వెళ్ళి వస్తే అంది సుహ. ఆ అవసరం కూడా లేదు అని భైరవ్ అని గట్టిగా పిలిచాడు విశ్వ. హా బాయ్ అని విశ్వ ముందు ప్రత్యక్షమయ్యాడు భైరవ్. ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారు, మీ బాబీ పని చేస్తుంటే అని చాలా కోపంగా అన్నాడు విశ్వ. అప్పటికే విశ్వ వాయిస్ విన్న అందరూ గజగజ వణికిపోయారు, ఏమంటాడో వాళ్ళని అని. అబ్బా కిల్లర్, వాళ్ళు వద్దు అన్నారు, నేనే నాకు ఇష్టమని ఇప్పుడే చేసుకుంటున్నాను, అంతే, వాళ్ళని ఏమనకు ప్లీజ్ అంది సుహ. ఇంకోసారి నువ్వు పని చేస్తూ నాకు కనిపించావు అనుకో, నిన్ను ఏమీ అనను, వాళ్ళందరి పనులు పోతాయి, జాగ్రత్త అన్నాడు విశ్వ. అబ్బా యాంగ్రీ కిల్లర్వి నువ్వు అని మెయిడ్స్కి జ్యూస్ తీసుకురావడంతో ఒకటి విశ్వాకి ఇచ్చి ఇంకోటి ఆమె తీసుకుంది. ప్రణవ్కి కూడా ఒక గ్లాస్ ఇచ్చింది మెయిడ్. అక్కడ జరిగేది అంతా చూస్తూ ఉన్నాడు ప్రణవ్. ఏమైనా పనుందా ప్రణవ్ నాతో అని అడిగాడు విశ్వ డైరెక్ట్గా. ఆహా లేదన్నయ్య, ఆ రోజు సుహావిని కలుద్దామని వస్తే తను కలవలేదు కదా, ఈరోజు జస్ట్ తనని కలిసి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను అన్నాడు ప్రణవ్. ఓ ఓకే, ఇంకా ఏంటి మరి అని తమ్ముడిని అడిగాడు విశ్వ. నథింగ్ అన్నయ్య అన్నాడు ప్రణవ్ జ్యూస్ సిప్ చేస్తూ.
సుహా పాప ఒక సిప్ వేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టబోతూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఆ జ్యూస్ కంప్లీట్ చేయలేదనుకో ఇంకో 2 గ్లాసెస్ వస్తాయి అలాంటివే, అవి కూడా కంప్లీట్ చేయాలి అన్నాడు విశ్వ. వాళ్ళందరి ముందు విశ్వని ఏమనడం ఇష్టం లేక కష్టంగా అది తాగేసి, ఇప్పుడు హ్యాపీనా అన్నట్టు విశ్వ వైపు చూసింది సుహ. గుడ్ బేబీ అని ఆమె పెదాలకి అంటుకున్న జ్యూస్ని అతడి వేలితో తుడిచాడు. నిజంగా ఇంకా బేబీవే సుహ నువ్వు అన్నాడు విశ్వ. ఓకే అన్నయ్య, ఇక నేను వెళ్తాను అని లేచాడు ప్రణవ్. డిన్నర్ చేసి వెళ్ళండి ప్రణవ్ అంది సుహ. ఇట్స్ ఓకే సుహావి, మమ్మీ ఆల్రెడీ వంట చేసింది, నేను ఇప్పుడు ఇంటికే వెళ్తున్నా, బాయ్ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రణవ్. అతడు వెళ్ళిపోయాక సుహా పాప విశ్వ షర్ట్ బటన్ పట్టుకొని లాగుతూ కిల్లర్ అని పిలిచింది గారంగా. విశ్వ ఒకసారి అందరినీ చూసి అవుట్ అని వేలితో చూపించాడు. అంతే, సెకండ్లో మెయిడ్స్ గార్డ్స్ పని వాళ్ళంతా కూడా ఖాళీ అయ్యారు అక్కడి నుండి. వాళ్ళు వెళ్ళిపోయాక సుహాని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని ఏంట్రా అని అడిగాడు స్లో వాయిస్లో. మరేమో నాకు బోర్ కొడుతుంది కిల్లర్, ఎక్కడికైనా వెళ్దాం బయటికి అంది సుహ. ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు అన్నాడు విశ్వ ఆమె నుదురికి అతడి నుదురు ఆనించి. ఎక్కడికి అంటే మూవీకి వెళ్దాం కిల్లర్ అంది సుహ అతడి బియర్డ్పై కిస్ చేస్తూ. ఓకే వెళ్దాం అని టైం చూసి, ఇంకో 1 అవర్ టైం ఉంది బేబీ, రెడీ అవుతావా అని అడిగాడు విశ్వ. హా రెడీ అవుతా కిల్లర్ అని హ్యాపీగా స్మైల్ చేసింది సుహ. ఓకే నేను కూడా ఫ్రెష్ అవుతాను బేబీ అని ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్ళి రెడీ అయి కిందికి వచ్చారు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చదువుతున్నారు. అలాంటి వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గన్నా స్టోరీస్ వరల్డ్. అండ్ థ్యాంక్ యూ, బాయ్.